హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ పిఐటి. ఓకే, ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓకే. సో మరి ఇప్పటి వరకు మనము టార్గెట్ సిరీస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో చాలామంది స్టూడెంట్స్ నుంచి మనకి మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. సో చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే దాని నుంచి కూడా మనము 75 మార్క్స్, ఓకే, ఎన్ని సబ్జెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను మొన్న లాస్ట్ టైం చెప్పాను కదా. సో మ్యాథ్స్లో 1Aలో ఏ చాప్టర్స్ మనం మెయిన్గా చదవాలి, ఎలా చదివితే మనకి 75 మార్క్స్ వస్తాయి అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా చేశాను. సో ఈ రోజు ఏంటంటే 1B, ఓకే, 1Bకి సంబంధించి మనము ఏ టాపిక్స్ చదవాలి, మెయిన్ హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్. సో ఎలా చదివితే మనకి 75 వస్తాయి అనేది జస్ట్ మీకు ఏంటంటే ఒక బ్లూ ప్రింట్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కదా. సో చూడండి అన్న, సో మరి మ్యాథ్స్, సో ఇంకా ఎవరైనా సరే 1Aకి సంబంధించి ఫస్ట్ ఇయర్ పిల్లలు 1Aకి సంబంధించి ఇంకా వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి సంబంధించిన వీడియో కూడా కింద దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాం. సో వెంటనే అది కూడా చూసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఐటి. ఓకే. సో చూడండి అన్న, మరి ఇక్కడ మనకు వచ్చేసరికి మ్యాథ్స్ 1B కదా. సో ఆల్రెడీ మీరు 1Aలో నేర్చుకున్నారు ఏ సబ్జెక్ట్స్, ఏ టాపిక్స్, హైయెస్ట్ వెయిటేజ్ టాపిక్స్ ఏంటి అని చెప్పేసి నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు సంబంధించి మరి మనకి మ్యాథ్స్, ఓకే, 1B. సో 1Bలో చూడండి అన్న కదా. సో ఇక్కడ వచ్చేసరికి మనకు చూడండి 1B. సో లోకస్, సో ఫస్ట్ మనకు వచ్చింది లోకస్. సో లోకస్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరుగుతుంది కదా. సో 4 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకే. సో ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఐస్, ఓకే, లాంగ్ ఆన్సర్ ఎల్ఏక్యూస్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో చూడండి ఇక్కడ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్. ఓకే. సో ఇక్కడ చూడండి అన్న, మనకు వచ్చేసరికి స్ట్రైట్ లైన్స్ మీద మనకు వచ్చేసరికి 15 మార్క్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ చూడండి 7 మార్క్స్ ఉంది, 4 మార్క్స్ ఉంది, 2 మార్క్స్. ఓకే. సో మనకి 15 మార్క్స్ అనేది స్ట్రైట్ లైన్స్ మీద మనకి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. దాని తర్వాత మనకేముంది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో చూడండి ఈ 2 చాప్టర్స్, ఓన్లీ మీరు ఈ 2 చాప్టర్స్ వరకు చూసుకున్న 29 మార్క్స్ వస్తాయి కదా. ఓన్లీ ఈ 2 చాప్టర్స్, ఓకే, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఓన్లీ 2 చాప్టర్స్ చూసుకున్న 29 మార్క్స్. సో మీరు ఈ 2 చాప్టర్స్తోనే పాస్ అయిపోవచ్చు కదా. సో అండ్ అలాగే దానితో పాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది చూడండి, డిఫరెన్షియేషన్ 15 మార్క్స్. డిఫరెన్షియేషన్ 15 మార్క్స్కి ఉంది కదా. సో 15, సో ఎంత అవుతుంది ఇక్కడే 44 మార్క్స్ వచ్చేస్తున్నాయి ఈ 3 చాప్టర్స్తోనే. ఏంటన్నా, స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, డిఫరెన్షియేషన్. ఓకే. ఈ 3 క్వశ్చన్స్తోనే, ఈ 3 చాప్టర్స్తోనే మనకి 44 మార్క్స్కి వచ్చేస్తుంది. సో చూడండి ఇందులోనే మనకి ఎన్ని కవర్ అవుతున్నాయి, 7 మార్క్స్, 2, ఇక్కడ ఒక 4. సో 1, 2, ఇక్కడేమో 1, ఇక్కడేమో 7 మార్క్స్ 2 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇక్కడేమో 1. టోటల్గా 7 మార్క్స్ 4 క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతున్నాయి మనకి కదా. మరి 4 మార్క్స్ చూసుకుంటే 1, 2, ఓకే, 2 4 మార్క్స్ కవర్ అయిపోతుంది. 2 మార్క్స్ చూసుకుంటే 2 + 2 మొత్తం 4. ఓకే. 2 మార్క్స్ కవర్ అవుతుంది, 7 మార్క్స్ 4 కవర్ అవుతుంది, 4 మార్క్స్ 2 కవర్ అవుతున్నాయి. సో ఇక్కడే మనకి చాలా వరకు మనకి దగ్గర దగ్గర 70% మనకి మార్క్స్ అనేవి ఈ 3 చాప్టర్స్ నుంచి వస్తున్నాయి కదా. సో ఎవరైతే సార్ మాకు 70/75 అవసరం లేదు, జస్ట్ మాకు ఒక 40+ చాలు అనుకుంటే ఈ 3 చాప్టర్స్ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అవ్వండి కదా. ఈ 3 చాప్టర్స్లో ఉన్న ప్రతి క్వశ్చన్, ఓకే, ఆల్రెడీ నేను మీకు టార్గెట్ సిరీస్లో చెప్పాము ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్ చేయాలి, గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా. సో ఆ క్వశ్చన్స్ వరకు, ఈ 3 చాప్టర్కి సంబంధించి ఆ క్వశ్చన్స్ వరకు మీరు చేయండి. డెఫినెట్గా మీకు 40+ మార్క్స్ అయితే వస్తాయి. ఓకే. బట్ చూడన్న, ఐపీలో 40+ మార్క్స్ అంటే చాలా ఈజీ. సో కదా, మీ టార్గెట్ అన్న 75కి 75 ఉండాలి. ఓకే. మరి మీకు 75కి 75 ఉండాలి, రావాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ 2 మార్క్స్. ఓకే. సో 2 మార్క్స్ సంబంధించి అసలు ఏమీ మీరు వదలొద్దు కదా. సో మీరు ఆల్రెడీ మీకేంటంటే లాంగ్ ఆన్సర్స్లో, ఎల్ఏక్యూస్లో, ఎస్ఏక్యూస్లో మీకు చాయిస్ అనేది ఉంటుంది. బట్ విఎస్ఏక్యూస్లో మాత్రం మీకు చాయిస్ అనేది ఉండదు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మీకు చాయిస్ అనేది ఉండదు. 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ మీరు డెఫినెట్గా రాయాల్సిందే. ఓకే. అండ్ అలాగే 75కి 75 రావాలంటే మీరు ఆ ఇన్విజిలేటర్ని, ఓకే, పేపర్ కరెక్ట్ చేసేవాడిని మీరు ఇంప్రెస్ చేయాలి. అలా ఇంప్రెస్ చేయాలంటే ఏం చెప్పాను, సో దానికి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే నెంబర్ సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 మార్క్స్ 1 నుంచి 10 వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ 2 మార్క్స్, సో ఆర్డర్ వైజ్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా ఫస్ట్ ఆర్డర్ వైజ్ మీరు 10 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఆ పేపర్ కరెక్షన్ చేసేవాడికి చాలా అంటే చాలా ఇంప్రెస్ అవుతాడు. ఆటోమేటిక్గా 4 మార్క్స్ 7 మార్క్స్లో మీకు ఫుల్ మార్క్స్ పడిపోతాయి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, 75కి 75 వచ్చేస్తాయి. సో మీ బేస్డ్ ఆన్ 2 మార్క్స్ మీద మీకు ఎక్కువ మీకు బేస్ అయ్యి ఉంటుంది.
కదా! సో 2 మార్క్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాను. ఎందుకంటే 2 మార్క్స్ వెయిటేజ్ ఇస్తాడు. స్ట్రెయిట్ లైన్స్‌లోంచి 2 మార్క్స్ క్వెషన్స్ 2 ఇస్తాడు. బట్ అవి ఎట్లా ఇస్తాడనేది చెప్పలేం. సో 7 మార్క్స్, 4 మార్క్స్ అంటే డెఫినిట్‌గా చెప్పగలం. గన్ షాట్ క్వెషన్స్ ఈ క్వెషన్ ఇస్తాడు, ఈ క్వెషన్ ఇస్తాడని చెప్పగలం. బట్ 2 మార్క్స్‌కొచ్చేసరికి జస్ట్ మోడల్ మాత్రమే చెప్పగలం నాన్న. పర్ఫెక్ట్‌గా ఇదే క్వెషన్ ఇస్తాడనైతే చెప్పలేం. కదా! సో అండ్ అలాగే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. కదా! సో అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. సో దీని మొత్తం ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, టెండెన్సీ నార్మల్స్, రేట్ మెజర్, మీన్ వాల్యూస్ థియరమ్ అండ్ అలాగే మాక్సిమా, మినిమా. కదా! సో ఇవన్నీ కలిపి అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఈ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్‌ని చూడండి మనకి 2 ఎస్ఐస్ 2 లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఇస్తున్నాడు. అండ్ అలాగే 2 ఎస్ఏక్యూస్ ఓకే. షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ 4 మార్క్స్ క్వెషన్స్ 2, 7 మార్క్స్ క్వెషన్స్ 2 ఇక్కడ నుంచి ఇస్తున్నాడు. ఒక 2 మార్క్స్ క్వెషన్స్ 2 ఇస్తున్నాడు. కదా! సో ఇక్కడే మనకేమవుతుందన్న మనకొచ్చేసరికి 26 మార్క్స్ ఓకే. సో దీనికే 26 మార్క్స్ వచ్చేస్తున్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఇక్కడ చూడండి ఇదొక 26 ఓకే. 44, 26 ఎంతవుతుందన్న 70 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి కదా మనకి. ఓన్లీ 4 చాప్టర్స్. ఏంటన్నా స్ట్రెయిట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్, అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఓకే. డెరివేటివ్స్, అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్. ఓన్లీ ఈ 4 టాపిక్స్ చూసుకున్నట్లయితే చాప్టర్స్ మనకేమవుతుంది 70 మార్క్స్ ఇక్కడే కవర్ అయిపోతుంది. అంటే దగ్గర దగ్గరగా 95 ఓకే. 90 ఓకే. మనకి చూడండి 70 మార్క్స్ ఇక్కడే కవర్ అవుతుంది. దానికి మనకు కావాల్సింది ఏముంది ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏ లోకస్, ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ ఈజీయే కదా చాప్టర్స్. లేదు డీసీస్, డిఆర్స్ ఇది ఒక్కటి చూసుకున్నా ఓకే. ఆల్రెడీ ఇది అయిపోయింది కాబట్టి 2 మార్క్స్ చూసుకోవాలి. ఓకే. దీంట్లో డీసీస్, డిఆర్స్ లేదా 3D 3D కోఆర్డినేట్స్ ఓకే. ప్లేన్స్ 2 మార్క్స్ ఇది కాబట్టి 3D కోఆర్డినేట్స్, ప్లేన్స్ ఇది చూసుకుంటే చాలు మనకి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మనకి 5 ఇక్కడ ఏమైంది 1, 2, 3, 4 ఓకే. ఇక్కడే 7 అయిపోయినాయి మనకి. ఓకే. ఈ 5 అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసరికి 1, 2, 3, 4 ఓకే. దీంట్లో ఒకటి తీసేసుకోండి. లోకస్ కానీ ఓకే. లోకస్ ఈజీగా ఉంటుంది కదా! సో లోకస్ ఓకే. లోకస్ ఒకటి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి 2 మార్క్స్. 2 మార్క్స్ మనం మొత్తం కవర్ చేయాల్సిందే కాబట్టి బిట్లే కాబట్టి జస్ట్ మనకేంటంటే మనకి బిట్స్ టైప్ ఓకే. మీకు ఆల్రెడీ ఎంసెట్‌లో మనకి బిట్ వైజ్ ఉంటది కాబట్టి 2 మార్క్స్ ఇక్కడ కవర్ చేసేసుకోవచ్చు. కదా! సో ఈ విధంగా మీరు ఈ విధంగా స్ట్రాటజీ అనేది ఒకటి ఫాలో అయ్యి ఒక ప్లానర్ అనేది మీరు ముందే ప్రిపేర్ చేసుకొని మీరు ఆ ప్లాన్ ప్రకారం మీరు చదవండి. డెఫినిట్‌గా 75 డెఫినిట్‌గా వస్తాయి. ఓకేనా? సో ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇయర్ వాళ్ళకి సో 2A, 2B ఉంది కదా! సో దాని గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ 1A అయిపోయింది. సో 1B కూడా అయిపోయింది. సో 1A మళ్ళీ చెప్తున్నాను. 1A ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాం. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మన టార్గెట్ సిరీస్ ఓకే. టార్గెట్ సిరీస్ సంబంధించిన ప్లే లిస్ట్ కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. PIT ఛానల్‌లో ఉంది. సో వెంటనే చూసేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.